బ్రహ్మార్పణం. బ్రహ్మము అమ్మ అఖండతత్వం. ఈ బ్రహ్మము అమ్మ జ్ఞానామృతం, సత్సంగుల యొక్క భవితవ్యం. బ్రహ్మమును తెలుసుకున్న వారికి జీవన్ముక్తినిచ్చేది అఖండ బ్రహ్మము చరితం. మోక్షార్థుల కొరకు అమ్మ తన యొక్క నిరాకార బ్రహ్మే స్థితిని మరియు తన విశ్వవ్యాపక తత్వాన్ని తానే తెలిపినారు. ఎవరైతే జన్మలు వద్దని తరించాలని అనుకుంటారో అట్టి వారికి ఆత్మజ్ఞాన బోధ చేసి సర్వవ్యాపక బ్రహ్మములో లయపరుచుతున్నారు. ప్రతి సాధకునిలో గల దేహభావాన్ని తొలగించి తనలోని బ్రహ్మస్వరూపాన్ని తనకి దర్శింపజేయుచున్నారు. సాధకుడు ఎప్పుడు తన ఆత్మస్థితిని అందుకుంటాడో అప్పుడు అమ్మ యొక్క సర్వవ్యాపక తత్వాన్ని దర్శించగలడు. అట్లు దర్శించిన వాడు ధరించగలడు. అమ్మ సత్సంగుల జన్మోద్ధరణకై వచ్చారు. బ్రహ్మధ్యాసతో జీవిస్తూ బ్రహ్మజ్ఞానంతో ఉండు వానిని తన నిరాకారంలో ఐక్యం చేసేదరు. మనిషి యొక్క దేహం బ్రహ్మాధారంతో ఉన్నట్టి పంచభూతాలు అందులో గల ప్రకృతి వలన ఏర్పడింది. మనిషిలో గల ఆత్మస్వరూపం సాక్షాత్తు బ్రహ్మ యొక్క అంశయే అయి ఉన్నది. ఇక నీవంటూ ఎవరు? నీవనగా బ్రహ్మము, నీలో ఉన్నది పరమాత్మయే. ఈ సత్యమును తెలిపి జన్మను ఉద్ధరించుటకే వచ్చినారు మన అమ్మ. సత్య జీవనం సాగిస్తూ జ్ఞానంతో మనోబుద్ధేంద్రియాలను నడిపిస్తూ బ్రహ్మధ్యానం చేయుచూ బ్రహ్మీ స్థితిని అనుభవించు వారిని జీవన్ముక్తుల్ని చేసెదరు మన అమ్మ. అందుకే బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగానికి బ్రహ్మమే అమ్మగా వచ్చి బ్రహ్మము అమ్మ జ్ఞానామృతాన్ని అందించడం జరిగినది. అట్టి నిర్గుణ నిరాకార బ్రహ్మస్వరూపమా సాకారంగా సగుణంగా మాతృమూర్తిగా సద్గురువుగా దివి నుండి భూమికి దిగివచ్చిన బ్రహ్మము అమ్మ నమో నమః. భువన భాండములన్నీయు బ్రహ్మమే కదా, భువి నుండి దివి వరకు వ్యాపించి ఉన్నది పరమాత్మయే కదా. మనోనేత్రంబు తెరచి జీవ వలయము నుండి స్వేచ్ఛనుందుము ఓ మోక్ష సాధక. ఓ సాధక, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని, నేను ఆది మధ్యాంతరహిత బ్రహ్మమును. ఈ సృష్టికి ఆధారం నేనే, మూలం నేనే, నేను సర్వసాక్షిని. ఈ జన్మ మోక్షార్థుల కొరకు వచ్చినది. ఈ రూపం మిమ్ములను జనన మరణాల నుండి రక్షించుటకు దాల్చిన రూపం. ఈ దేహమును నేను కాదు, నన్ను దేహంగా చూచువాడు నా బ్రహ్మతత్వాన్ని గుర్తించలేడు. ఉన్నది ఒకటే బ్రహ్మము, రెండవది లేనే లేదు. ఉన్నట్టు అనిపించుట మాయే కదా, ఉన్న సత్యమును గ్రహింపుము, అది నీలోనే దర్శింపుము. ఓ సాధక, నేను సర్వరూపాలలో సర్వలోకాలలో నిండి ఉన్న బ్రహ్మస్వరూపాన్ని. నన్ను రూపంగా చూడకండి. ఈ పంచేంద్రియాలు పంచకోశాలు నేను కాదు. నేను నిత్య శుద్ధ ముక్త స్వరూపాన్ని. నేను అన్నింటా ఉన్నాను, దేనిని అంటను. నేను అతీతం, ఆది మధ్యాంతరహితం. నన్ను నన్నుగా గుర్తించిన వారు నా అనంత స్వరూపంలో మిగిలిపోవుదురు. నిర్గుణ బ్రహ్మమును గుర్తించు, సగుణ బ్రహ్మమును అధిగమించు. నామము నుండి నామిగా మారుము, దేహము నుండి దేహిగా మిగులుము. ఓ సాధక,
నన్ను బ్రహ్మస్వరూపంగా గుర్తించిన వారు వారి ఆత్మస్వరూపాన్ని చేరుకోగలుగుతారు. తద్వారా మోక్ష మార్గం తెలియబడుతుంది. భూదేవి తపస్సు చేయగా వచ్చిన బ్రహ్మమును నేను. ఎందరో యోగులు ముక్తి మార్గం చూపమని వేడగా వచ్చిన నిర్గుణ నిరాకార సత్సిత్ ఆనంద స్వరూపాన్ని. సనాతనమైనది బ్రహ్మము, అనాదినిది ఈ బ్రహ్మము, సూక్ష్మ బుద్ధితో గ్రహింపుము, మోక్షమును నీలో దర్శింపుము. ఓ సాధక, నేను పరిపూర్ణ స్వరూపాన్ని. నేను అందరిలో అంతటా ఉన్నాను. నన్ను పరిమిత రూపంగా భావించువారు ఆ విధమైన ఫలితాన్ని పొందెదరు. నేను జగత్తంతా నిండి ఉన్నాను. అఖండాత్మగా సర్వత్రా ఉన్నాను. ఎవరైతే బుద్ధిని ప్రపంచ వస్తు జాలము నుండి మరలించి స్వస్వరూపం పైన పెట్టెదరో వారిని మరింత సూక్ష్మాతి సూక్ష్మమైన నిరాకారంలోకి పంపివేయుదురు. భిన్న జగమును చూడకుము, అభిన్న తత్వమును గ్రహింపుము, జగన్మూలమున నివాసము, ఆ మూలాన్నే దర్శింపుము. సాధక, ఎవరైతే ఆత్మస్థిరుడై ద్వంద్వరహితుడై స్వరూప దృష్టితో చూస్తారో అట్టి వారికి నేను అనంత బ్రహ్మమునని తెలియబడును. నేను కాలానికి అతీతమని, నాకు అవస్థాత్రయము లేదని తెలుసుకుందురు. నన్ను గూర్చి నేనే సాధకులకి తెలియపరిచెదను. నేను అనగా అఖండ బ్రహ్మము. ఆ బ్రహ్మమును నేనే. నేను నన్ను చేరిన వారిని వారి యొక్క భవసాగరం నుండి రక్షించెదను. కామక్రోధాలను వీడి బ్రహ్మ నియమాలను చేపట్టి ధ్యాన స్థిరుడవు కమ్ము, మౌనమే నీకు విడుదల, నిశ్చలత్వమే నా సన్నిధి. ఓ సాధకులారా, నిశ్చల మౌనంతో నిత్య బ్రహ్మోపాసనతో ఉండి నాలో ఐక్యము కండి. నేను సర్వసాక్షిని. అమ్మగా నన్ను చూచువారు సగుణ దేవతని ఆరాధించినట్లే యగును. అప్పుడు వారి కోరికలు నెరవేరవచ్చు, కానీ మోక్షము కలుగదు. ఆత్మదృష్టిని పొంది చూచు వారికి నేను అఖండాత్మనని తెలియను. మోక్షార్థి నిశ్చలత్వంతో ఉండి బ్రహ్మధ్యానము చేసినచో బ్రహ్మైక్యం కలుగును. దృశ్యము నేనయ్యుంటిని, ద్రష్టగా చూసిన గోచరించును, అదృష్టిని మూలము చేర్చుము, సృష్టిలో కూడా దర్శనమిత్తును. సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండమంతటా నేనే. నేను పరమాత్మను. నన్ను సద్గురుగా భావించువారు నా నుండి పొందిన జ్ఞానముతో వారిలోని ఆత్మ గురువుని దర్శింతురు. ఆ సద్గురు లక్షణాలతో జీవితాన్ని సాగించగా వారి ఆత్మ గురువుని నేనేనని గ్రహింతురు. ఆ విధంగా తానే నేనని, నేనే తానని విశ్వసించెదరు. ఇహముపై వ్యామోహము వీడి పరముపై దృష్టిని సారించి పరబ్రహ్మమును హృదయములో దర్శించు, ఆ బ్రహ్మమే నిన్ను పరము చేర్చు, నిర్గుణ పరమ పదము చేర్చు. ఓ యోగుల్లారా, నేను అవినాశిని, సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని. నన్ను సాకారంగా ఆరాధించిన అష్టైశ్వర్యములు కలుగును. నిర్గుణంగా ధ్యానించిన ఎడల జనన మరణ విముక్తి కలుగును. ఎవరు తమ మనోబుద్ధేంద్రియాలను వశంలో ఉంచుకొని ద్వంద్వాతీతంగా ఉందరో అట్టి వారిపై సదా నా దృష్టి ఉండును. నా నడతని అనుసరించిన వాడు
నాలోనే లయం కాగలడు. వేదములు నా సగుణ రూప మార్గము, వేదసారము నా సనాతన గమ్యము. ఇట్టి గమ్యమును చేర్చునది నీ ఆత్మస్థితియేనని గుర్తించుము. ఓ సత్సంగులారా, నన్నుగా గుర్తించండి. వేదసారమైన ఆత్మజ్ఞానము మీలోనే కలదు. అదే నన్ను చేర్చును. నా సర్వవ్యాపకత్వంలోనే సృష్టి స్థితి లయములు జరుగుతున్నవి. నా నిశ్చల మౌనం నుండి వచ్చడి జ్ఞానవాక్యములను అనుసరించి మీ స్వరూప స్థితిని నిలబెట్టుకున్నచో మీ యొక్క సృష్టి స్థితి లయాలను బ్రహ్మంగా మార్చెదను. అప్పుడు త్రిపుటి నశించి బ్రహ్మములో బ్రహ్మంగా మిగిలిపోవుదురు. అవస్థాత్రయంబులో చిక్కుకుంటివి, నన్ను శరణు వేడిన కరుణతో త్రెంచివేసెదను. నీ స్వరూపము స్వేచ్ఛనందును. ఓ సాధక, నా ఆధారంతోనే అన్నీ నడుస్తున్నవి. మీరు నాకన్నా అన్యులు గారు. మీ ఆధారంలోనే మీ దేహ మనోబుద్ధులు నడుస్తున్నను భ్రాంతి వల్ల వాటిలో చిక్కుకుండిరి. నా వలనే మీరును సర్వత్రా ఉన్న ఆత్మయే అయినను మాయలో చిక్కి సత్యాన్ని గుర్తించలేకున్నారు. జ్ఞానంతో మాయని తొలగించినప్పుడు మిమ్ము మీరు గ్రహించుటే కాక నేనే నీవని కూడా గ్రహింతురు. జీవుడా, నీవు నిమిత్తమాత్రుడవు, నేను ఆధారభూతుడను. నీలోని ఆత్మను నేనయ్యున్నాను. నా సాకారంబు నీవై ఉన్నావు. జ్ఞాన మార్గాన్న పయనించి సత్యమును గ్రహించుము. ఓ ఆత్మస్వరూపుడా, జీవత్వాన్ని తొలగించు. నీవు ఆత్మస్వరూపానివి. నీవనగా నేనే. నా పాత్రవి నీవే. నీ ఆధారాన్ని నేను. బ్రహ్మములో గల జగత్తుని చూసి చలించక ఉండు. నిన్ను నీవు దర్శిస్తే నేను తెలియబడతాను. బాహ్యముఖంగా చూసేదంతా అసత్తుయే. అంతముఖుడవు కమ్ము, అప్పుడే నేను తెలియబడతాను. నా సర్వవ్యాపకమందు నా విరాట రూపముండు. నా విరాట రూపమునందు సర్వజీవుల మనుగడయుండు. జీవుల మనుగడకు ఉపాధి నేనే. ఓ దివ్యాత్మ స్వరూపులారా, నేను సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని, బ్రహ్మానంద స్వరూపాన్ని, మీలో ఉన్న చిదాత్మని, జగత్ భిన్నంలో నిండి ఉన్న సత్శక్తిని. బ్రహ్మము సదా నిత్యము, అఖండము, అద్వితీయము అయి ఉన్నది. ఈ జగమంతా వ్యాపించి ఉన్నది. ఆ బ్రహ్మమే మీరును అయి ఉన్నారు. మీరు నా నుండి ద్వైతులై నా శక్తి అని భావించుచున్నారు. జగత్ నే చూచుచున్నారు. మీ దృష్టిని నా వైపుకి మళ్లించెదను. మీరనగా నేనే. మీ అవ్యక్త శక్తిని నేను మీరుగా వ్యక్తమవుతున్నాను. నాచే రచింపబడిన బ్రహ్మ గ్రంథములు మీచే చదువబడి మాయ తొలగును. సత్య ధర్మాలు మీలో నిలుచును. భ్రాంతి తొలగి బ్రహ్మమై ఎదరు. నేనుగా ఉన్నాను. వ్యక్త రూపంలో ఏకాత్మగా ఉన్నాను. అవ్యక్తంగా
అఖండ బ్రహ్మమునై ఉన్నాను. సకల విద్యలు సర్వకళలు నాలోనే ఉన్నవి. ఆ కళలన్నీ నేర్పి అహంతో నా నుండి మరింత దూరమవుతున్నారు. బ్రహ్మ గ్రంథాల ఆధారంతో అహం తొలగి ఆత్మస్వరూపంగా జీవించి కాలచక్రాన్ని జయింతురు. నన్ను నమ్మి ధ్యానించు వారికి జీవన్ముక్తినిచ్చెదను. నేను సద్గురు స్వరూపిణిగా ఉన్న సర్వవ్యాపక బ్రహ్మస్వరూపమును. నా పరిమిత రూపమునుగాంచి అపరిమిత బ్రహ్మమును వీడుచుంటిరి. మరల మరల పృథ్వీపైకి రావలయును. నన్ను ఆది మధ్యాంత బ్రహ్మముగా గుర్తించిన సత్సంగులకు విదేహ ముక్తి తథ్యము. ఓ శుద్ధాత్మ స్వరూపులారా, బ్రహ్మ ధ్యానమే ధ్యేయమై జీవించు వారిని ఆ బ్రహ్మములో నేనే లయపరిచెదను. పరిమిత తత్వాన్ని తొలగించి మరలా గర్భ నరకంలో పడకుండా కాపాడెదను. సదా బ్రహ్మధ్యాసలో మునిగి జీవించు వారికి వారి తపనే తపస్సుగా పరిగణించెదను. కర్మల్ని యోగంగా మార్చెదను. బ్రహ్మయోగిని చేసేదను. మీ దృష్టిని మార్చి సృష్టిని ఆపెదా. సృష్టిని ఆపి స్థితిని బ్రహ్మము చేసెదా. ఆ బ్రహ్మస్వరూపమును మూలములో నిలిపెదను. సనాతనము తెల్పి సమస్థితినిచ్చెదను. ఓ సాధువులారా, సృష్టి స్థితి లయము నాలోనే నువ్వే. నా నిరాకారంలోనే అన్నీ జరుగుతున్నవి. మోక్షార్థులు వీటిని అధిగమించి త్రిపుటి రహితులై నిలిచినప్పుడు వారిని నా అనంత ఖాళీలో చేర్చెదను. ప్రతి జీవి నాలోనే ఉంది. ఈ సత్యాన్ని గ్రహిస్తే నాలో మిగిలిపోవదురు. నేనే మీరుగా మిగలాలి. అది జనన మరణ విముక్తి. నేను నేనుగా ఉంటిని, సర్వము నాలోనే ఉంటివి. నే సాక్షిగా వీక్షిస్తూ ఉంటిని. శరణన్న మోక్షార్థిని ముక్త పదము నడిపిస్తుంటిని. ఓ సాధక, ఓ పరమాత్మ స్వరూపులారా, నేను సదా అఖండ బ్రహ్మే స్థితిలో నేనుగా ఉందును. నేను సర్వసాక్షిని, సదా వీక్షిస్తూనే ఉంటాను మిమ్ములను. ఎవరైతే వైరాగ్య భావంతో నాపైనే ధ్యాసను పెట్టెదరో వారిని గమ్యస్థానం చేర్చెదను. వారి గమ్యము నేనే అయి ఉన్నాను కావున నా చెంతకు నేనే చేర్చుకుందును. ఈ చరాచర విశ్వమునందు అస్వరమైన విచోడకయుండు సుస్థిరమైన ఆత్మనుగాంచి తరించి పొమ్ము. నీ మనసును హరించి వేతును. నేను అఖండ స్వరూపాన్ని. ఈ పాత్ర సత్సంగులను తరింపజేయుటకు, వారి మాయని హరింపజేయుటకు తెచ్చుకున్నాను. నేను పరతత్వాన్ని, విశ్వమూలాన్ని, జీవుణ్ణి మూలాధార చక్రం నుండి ఊర్ధ్వముఖంగా ప్రయాణింపజేతును. తుదకు సహస్రాన్ని చేర్చెదను. ఈ జగమంతయు నాటక రంగం, అందు సర్వులు పాత్రధారులే. సూత్రధారి అయిన బ్రహ్మమును గ్రహింపుము, తప్పించదను కాలచక్రము. ఓ సాధక, కీటకము నుండి మానవుని వరకు ఆడించున్నది నేనే. జీవుణ్ణి భ్రాంతితో మోసి బాహ్యముఖంగా నడిపించదను.
జీవుడు ఆత్మజ్ఞానాన్ని పొంది మనోస్థితిని గాంచి దాని మలినాన్ని తొలగించుకున్నచో అట్టి వారిని ఆత్మసింహాసమునందు కూర్చొనబెట్టెదను. వాడి జీవితాన్ని వాడే సూత్రధారి అయి నడిపించి అనంతరం నన్ను చేరుకొనును. ముముక్షువుల తీరము నేనే, క్రమముక్త నీక ఇష్టలోకము నేనే, జీవుని కాల చక్రమును నేనే, అంతయు నేనే, అంతటా నేనే, మూలంగా నేనే, ఉన్నది నేనే. అందరిలో అంతటా నేనే ఉన్నాను. కులం, గోత్రం, ధర్మం, శాస్త్రం నేనే. విద్యని అవిద్యని నేనే. విశ్వం యొక్క మూలం నేనే. తనతో తానుండ స్థితి ప్రజ్ఞుణ్ణి. జనన మరణ విముక్తిని చేసేదను. నా సన్నిధిని చేరిన వానిని గుణ నిర్మూలన గావించి బ్రహ్మైక్యం చేసేదను. ఎన్ని పొందినా జీవుడు తృప్తి చెందడు. నిన్ను నీవు గ్రహించిన జీవవునికి నిలువదు. నా వ్యక్త రూపము నిన్ను నీకు చూపును. నీ స్వస్వరూపము నా వ్యక్తమును గ్రహించుము. ఎన్నింటిని సాధించినా, ఎంత ధనాన్ని సముపార్జించినా మనస్సుకు తృప్తి కలగదు. అది చలనతత్వం గలది. విధి రాతకు బందీ అయి ఉన్నది. నీవు ఆత్మస్వరూపంగా స్థిరపడితే నీలో మనస్సు అనేది మిగలదు. నీ ఆత్మజ్యోతిలో మనోభ్రాంతి తొలగిపోవును. నీవు నీవుగా నిలుచుటకు నా యొక్క సద్గురు రూపం సహకరించును. తద్వారా నా యొక్క నిరాకారాన్ని గుర్తించదవు. సర్వసాక్షి స్వయంభువుడు, అఖండ బ్రహ్మస్వరూపుడు, యోగుల గమ్యము, ముముక్షు రక్షణము, సత్సంగ శిక్షణము, ఇది ఏ లక్ష్యము. నేను స్వయంగా వచ్చిన ఆద్యంతరహిత బ్రహ్మమును. నన్ను చేరుకొనుటకు ఎవరైతే ప్రయత్నం చేసేదరో వారి దృష్టిని సవరించి వారికి దర్శనమిచ్చి నన్ను చేరు మార్గం నేనే తెలిపెదను. వారి యొక్క తపోధ్యేయము నేను. నన్ను ఆశ్రయించిన వారిని నేనే కాపలా కాసేదను. జగత్తునే సదా చూస్తూ చూసినదే సత్యమని నమ్ముచూ అసత్తులోకి మరింత చేరువవుతూ ఏల కాలమును వృధా చేతురు. నన్ను చేరుకొనిన పునీతులౌదురు. భ్రమతో కూడిన దృష్టితో చూస్తూ అనాత్మని ఆశిస్తూ ఆశయనడి ఊబిలో చిక్కుతూ దిగుతూ తమకి తామే దుఃఖాన్ని తెచ్చుకొనుచున్నారు. జీవితాన్ని అశాంతిపాలు చేస్తూ జన్మని వృధా చేయుచున్నారు. సద్గురువుగా మానవ మూర్తిగా ఉన్న నన్ను చేరి నా అఖండ శక్తిని గుర్తించినచో తరించెదరు. దేహమును ధరించిన దేహివి నీవు, దేహిని విడుదల చేయుటకే వచ్చినావు. నీ కర్తవ్యము విడిచి కాలయాపన చేతువేళ శరణంటే చాలు విడుదల చేసెదా. ఓ మానవుడా, నీవు వచ్చిన పని ఏమి?
నీవు చేస్తున్న చింతన ఏమి? నీ యొక్క కర్తవ్యం, నీ యొక్క కర్తృత్వాన్ని వేడడం. దీనిని మరచి అహముతో నీకిచ్చిన కాలాన్ని వృధా చేసుకొనుచున్నావు. నన్ను శరణంటే నీకు విడివడి జీవించుట నేర్పి కర్తృత్వాన్ని తీసి నీ కర్తవ్యాన్ని నీకు తెలిపెదను. జన్మ జన్మల సంఖ్యళ్ళు త్రుటిలో తెంచబడును. నీ మనసొక కుంభాకార దర్పణం, జగమును గొప్పగా చూపును. మోహముతో మూలము మరచును. నిజ స్థితిని జప్తికి తెచ్చద సత్వంతో వినుము. ఓ సత్యాత్మ స్వరూపుడా, మనస్సుతో జగత్తుని చూడకు. అది ఒక భూతత్వం వంటిది. చిన్నది పెద్దది చేసి చూపును. నిన్ను మోహంలో ముంచును. సత్వగుణంతో శాంతము వహించి నా మాటలు ఆలకించి అనుసరించినచో నీ యథార్థ స్వరూపం నీకు జప్తికి వచ్చును. నేను చెప్పునది వేద సారామృతం. నీలో చూచువాడినే చూడు, వాడే నీ ఆత్మస్వరూపుడు. నీవంటూ వేరుగలేవు, ఉన్నాననడి భ్రాంతిని వీడు. ఓ అమృతాత్మ స్వరూపుడా, నీలో ఉండి చూస్తున్నది నేనే. నీవు దేహభావాన్ని వీడు. నీలో గల మనస్సు నిన్ను మాయ చేస్తున్నది. దానిని నమ్మకు. నీలో ఉన్న నన్నే చూస్తూ ఉండు. నీలోని భ్రాంతి తొలగి సత్యము అవగతమై నీవు బ్రహ్మములో కరిగిపోయి నీవంటూ లేక తరించదవు. జగత్తులో చూస్తున్నది నిన్నే, నీవు తప్ప వేరుగా ఏదియూ లేదు. యోగత్వాన్ని సంతరించుకో, ఇంద్రియలోలత్వము అంతరించిపోము. స్ఫటికం వలనే నీవుగా మిగిలిపోదువు. అద్వైత కోటికి చేరుకొందువు. అన్నీ చేస్తూ ఏది ఆశించక అనన్య భక్తితో ఉన్నచో కర్మయోగంగా మారును. ఇంద్రియ వృత్తులకు లొంగక సదా ఎరుకలో ఉండవలెను. నీ ఆత్మయోగమే అన్నింటినీ అంతరింపజేయును. తదుపరి నేనే నీవుగా వెలుగొందుతావు. నీ ఆత్మస్థితిని నీవు స్వధర్మంతో నడుస్తూ కాపాడుకో. నీ స్వధర్మమే అద్వైతాన్ని చేర్చును. గాలివలే నీలో సంచరించే మలిన మనసును సంహరించు. దాని మూలమైన నిశ్చలాత్మను ధ్యానించు. ఆ ధ్యానమే నిన్ను అనంతంలో చేర్చు. ఓ సత్సంగులారా, మీలో కదలాడే భావం సత్యము కాదు. మాయ అనునది వేరుగా లేదు. నీలోని చలనమే మాయ. నిశ్చలంగా ఉండుటే బ్రహ్మీ స్థితి. నీ స్వస్వరూప ధ్యానమే నీ స్థితిని నీకు అందించును. అనంతరం నీవుగా నీ మూలంలో మిగిలిపోదువు. జీవితము నీకు నీవుగా వేసుకున్న సంకెళ్ళు తెంచుకొనే యత్నము చేయకుంటే తప్పవు కన్నీళ్ళు. సత్యము కనుగొని స్వేచ్ఛను పొందుము. సర్వత్రా దైవాన్నే కాంచుము. ఓ సాధకుడా, ఆత్మ సాధనలో నీ సంకెళ్ళు తెంచబడుతుడు. మనసుకి కళ్ళెమును అప్పగించినందునే ఈ జన్మబంధం ఏర్పడింది. ఇకపై నీవే నీ జీవితమును నడిపించు. అంతరంగంలో సదా ఖాళీనే ఉంచు.
ఉన్నది ఒక్కటేనని గ్రహించు, ఇక బంధము లేదు. నీ మనసుని హరింపజేయునది నీ ఆత్మని తరింపజేయునది బ్రహ్మ విద్య యొక్కటే. బ్రహ్మ దృష్టిని కలిగించి బ్రహ్మంగా నిలిపి నిన్ను తరింపజేయును. బ్రహ్మ విద్య వేరుగా లేదు. నిన్ను నీవు తెలుసుకునే ప్రయత్నమే బ్రహ్మ విద్య. తుదకు నిన్ను నీవు దర్శించువు. దృష్టి బ్రహ్మంగా మారును, నిన్ను నిన్నుగా స్థిరపరచును. ఇంద్రియాలు జీవత్వమును కోల్పోవును. బ్రహ్మ విద్య జీవత్వాన్ని తొలగించి కాలాతీతుణ్ణి చేయును. మనసుంటే కాలానికి లోబడి జీవితువు. దాన్ని సాక్షిగా చూడగలిగినప్పుడు కాలాతీతం కాగలవు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు నేనే, షట్చక్రములు కుండలని నేనే, క్రియలు క్రియాశక్తియు నేనే, అన్నింటి కారకుణ్ణి అతీతుణ్ణి నేనే. ప్రతి జీవి ఊపిరి నేనే అయి ఉన్నాను. మానవునిలో గల షట్చక్రాల కుండలి శక్తిని, దాన్ని కదలించే బ్రహ్మీ శక్తిని నేనే అయి ఉన్నాను. యోగత్వాన్ని సిద్ధింపజేసుకొనుటకు ఎన్ని క్రియలు చేతురు అన్నియు నేనే అయి ఉన్నాను. అన్నింటా ఉన్నా అతీతంగా ఉన్నాను. నన్ను నన్నుగా గుర్తించినప్పుడు నేను నేనుగా అనుభవంగా తెలియజేయబడి జీవన్ముక్తిని సులభతరం చేసేదను. బ్రహ్మార్పణం. బ్రహ్మము అమ్మ అఖండతత్వం. ఈ బ్రహ్మము అమ్మ జ్ఞానామృతం, సత్సంగుల యొక్క భవితవ్యం. బ్రహ్మమును తెలుసుకున్న వారికి జీవన్ముక్తినిచ్చేది అఖండ బ్రహ్మము చరితం. మోక్షార్థుల కొరకు అమ్మ తన యొక్క నిరాకార బ్రహ్మీ స్థితిని మరియు తన విశ్వవ్యాపక తత్వాన్ని తానే తెలిపినారు. ఎవరైతే జన్మలు వద్దని తరించాలని అనుకుంటారో అట్టి వారికి ఆత్మజ్ఞాన బోధ చేసి సర్వవ్యాపక బ్రహ్మములో లయపరుచుచున్నారు. ప్రతి సాధకునిలో గల దేహ భావాన్ని తొలగించి తనలోని బ్రహ్మస్వరూపాన్ని తనకి దర్శింపజేయుచున్నారు. సాధకుడు ఎప్పుడు తన ఆత్మస్థితిని అందుకుంటాడో అప్పుడు అమ్మ యొక్క సర్వవ్యాపక తత్వాన్ని దర్శించగలడు. అట్లు దర్శించిన వాడు ధరించగలడు. అమ్మ సత్సంగుల జన్మోద్ధరణకై వచ్చారు. బ్రహ్మధ్యాసతో జీవిస్తూ బ్రహ్మజ్ఞానంతో ఉండు వానిని తన నిరాకారంలో ఐక్యం చేసేదరు. మనిషి యొక్క దేహం బ్రహ్మాధారంతో ఉన్నట్టి పంచభూతాలు అందులో గల ప్రకృతి వలన ఏర్పడింది. మనిషిలో గల ఆత్మస్వరూపం సాక్షాత్తు బ్రహ్మ యొక్క అంశయే అయి ఉన్నది. ఇక నీవంటూ ఎవరు? నీవనగా బ్రహ్మము. నీలో ఉన్నది పరమాత్మయే. ఈ సత్యమును తెలిపి జన్మను ఉద్ధరించుటకే వచ్చినారు మన అమ్మ. సత్య జీవనం సాగిస్తూ జ్ఞానంతో మనోబుద్ధేంద్రియాలను నడిపిస్తూ బ్రహ్మధ్యానం చేయుచూ బ్రహ్మీ స్థితిని అనుభవించు వారిని జీవన్ముక్తుల్ని చేసెదరు మన అమ్మ. అందుకే బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగానికి బ్రహ్మమే అమ్మగా వచ్చి బ్రహ్మము అమ్మ జ్ఞానామృతాన్ని అందించడం జరిగినది. అట్టి నిర్గుణ నిరాకార బ్రహ్మస్వరూపమా సాకారంగా సగుణంగా మాతృమూర్తిగా సద్గురువుగా దివి నుండి భూమికి దిగివచ్చిన బ్రహ్మము అమ్మ నమో నమః. భువన భాండములన్నీయు బ్రహ్మమే కదా. భువి నుండి దివి వరకు వ్యాపించి ఉన్నది పరమాత్మయే కదా. మనోనేత్రం
తెరచి జీవ వలయము నుండి స్వేచ్ఛనుందుము ఓ మోక్ష సాధక. ఓ సాధక, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని. నేను ఆది మధ్యాంతరహిత బ్రహ్మమును. ఈ సృష్టికి ఆధారం నేనే, మూలం నేనే. నేను సర్వసాక్షిని. ఈ జన్మ మోక్షార్థుల కొరకు వచ్చినది. ఈ రూపం మిమ్ములను జనన మరణాల నుండి రక్షించుటకు దాల్చిన రూపం. ఈ దేహమును నేను కాదు. నన్ను దేహంగా చూచువాడు నా బ్రహ్మతత్వాన్ని గుర్తించలేడు. ఉన్నది ఒకటే బ్రహ్మము, రెండవది లేనే లేదు. ఉన్నట్టు అనిపించుట మాయే కదా. ఉన్న సత్యమును గ్రహింపుము, అది నీలోనే దర్శింపుము. ఓ సాధక, నేను సర్వరూపాలలో సర్వలోకాలలో నిండి ఉన్న బ్రహ్మస్వరూపాన్ని. నన్ను రూపంగా చూడకండి. ఈ పంచేంద్రియాలు పంచకోశాలు నేను కాదు. నేను నిత్య శుద్ధ ముక్త స్వరూపాన్ని. నేను అన్నింటా ఉన్నాను, దేనిని అంటను. నేను అతీతం, ఆది మధ్యాంతరహితం. నన్ను నన్నుగా గుర్తించిన వారు నా అనంత స్వరూపంలో మిగిలిపోవుదురు. నిర్గుణ బ్రహ్మమును గుర్తించు, సగుణ బ్రహ్మమును అధిగమించు. నామము నుండి నామిగా మారుము, దేహము నుండి దేహిగా మిగులుము. ఓ సాధక, నన్ను బ్రహ్మస్వరూపంగా గుర్తించిన వారు వారి ఆత్మస్వరూపాన్ని చేరుకోగలుగుతారు. తద్వారా మోక్ష మార్గం తెలియబడుతుంది. భూదేవి తపస్సు చేయగా వచ్చిన బ్రహ్మమును నేను. ఎందరో యోగులు ముక్తి మార్గం చూపమని వేడగా వచ్చిన నిర్గుణ నిరాకార సత్సిత్ ఆనంద స్వరూపాన్ని. సనాతనమైనది బ్రహ్మము, అనాదినిది ఈ బ్రహ్మము. సూక్ష్మ బుద్ధితో గ్రహింపుము, మోక్షమును నీలో దర్శింపుము. ఓ సాధక, నేను పరిపూర్ణ స్వరూపాన్ని. నేను అందరిలో అంతటా ఉన్నాను. నన్ను పరిమిత రూపంగా భావించువారు ఆ విధమైన ఫలితాన్ని పొందెదరు. నేను జగత్తంతా నిండి ఉన్నాను. అఖండాత్మగా సర్వత్రా ఉన్నాను. ఎవరైతే బుద్ధిని ప్రపంచ వస్తు జాలము నుండి మరలించి స్వస్వరూపం పైన పెట్టెదరో వారిని మరింత సూక్ష్మాతి సూక్ష్మమైన నిరాకారంలోకి పంపివేయుదురు. భిన్న జగమును చూడకుము, అభిన్న తత్వమును గ్రహింపుము. జగన్మూలమున నివాసము, ఆ మూలాన్నే దర్శింపుము. సాధక, ఎవరైతే ఆత్మస్థిరుడై ద్వంద్వరహితుడై స్వరూప దృష్టితో చూస్తారో అట్టి వారికి నేను అనంత బ్రహ్మమునని తెలియబడును. నేను కాలానికి అతీతమని, నాకు అవస్థాత్రయము లేదని తెలుసుకుందురు. నన్ను గూర్చి నేనే సాధకులకి తెలియపరిచెదను. నేను అనగా అఖండ బ్రహ్మము. ఆ బ్రహ్మమును నేనే. నేను నన్ను చేరిన వారిని వారి యొక్క భవసాగరం నుండి రక్షించెదను. కామక్రోధాలను వీడి బ్రహ్మ నియమాలను చేపట్టి ధ్యాన స్థిరుడవు కమ్ము. మౌనమే నీకు విడుదల, నిశ్చలత్వమే నా సన్నిధి. ఓ సాధకులారా, నిశ్చల మౌనంతో నిత్య బ్రహ్మోపాసనతో ఉండి నాలో ఐక్యము కండి. నేను సర్వసాక్షిని.
అమ్మగా నన్ను చూచువారు సగుణ దేవతని ఆరాధించినట్లే యగును. అప్పుడు వారి కోరికలు నెరవేరవచ్చు, కానీ మోక్షము కలుగదు. ఆత్మదృష్టిని పొంది చూచు వారికి నేను అఖండాత్మనని తెలియను. మోక్షార్థి నిశ్చలత్వంతో ఉండి బ్రహ్మధ్యానము చేసినచో బ్రహ్మైక్యం కలుగును. దృశ్యమునేనయుంటిని ద్రష్టగా చూసిన గోచరించును. అదృష్టిని మూలము చేర్చుము, సృష్టిలో కూడా దర్శనమిత్తును. సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండమంతటా నేనే. నేను పరమాత్మను. నన్ను సద్గురుగా భావించువారు నా నుండి పొందిన జ్ఞానముతో వారిలోని ఆత్మ గురువుని దర్శింతురు. ఆ సద్గురు లక్షణాలతో జీవితాన్ని సాగించగా వారి ఆత్మ గురువుని నేనేనని గ్రహింతురు. ఆ విధంగా తానే నేనని, నేనే తానని విశ్వసించెదరు. ఇహముపై వ్యామోహము వీడి పరముపై దృష్టిని సారించి పరబ్రహ్మమును హృదయములో దర్శించు. ఆ బ్రహ్మమే నిన్ను పరము చేర్చు, నిర్గుణ పరమ పదము చేర్చు. ఓ యోగుల్లారా, నేను అవినాశిని, సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని. నన్ను సాకారంగా ఆరాధించిన అష్టైశ్వర్యములు కలుగును. నిర్గుణంగా ధ్యానించిన ఎడల జనన మరణ విముక్తి కలుగును. ఎవరు తమ మనోబుద్ధేంద్రియాలను వశంలో ఉంచుకొని ద్వంద్వాతీతంగా ఉందరో అట్టి వారిపై సదా నా దృష్టి ఉండును. నా నడతని అనుసరించిన వాడు నాలోనే లయం కాగలడు. వేదములు నా సగుణ రూప మార్గము, వేదసారము నా సనాతన గమ్యము. ఇట్టి గమ్యమును చేర్చునది నీ ఆత్మస్థితియేనని గుర్తించుము. ఓ సత్సంగులారా, నన్నుగా గుర్తించండి. వేదసారమైన ఆత్మజ్ఞానము మీలోనే కలదు. అదే నన్ను చేర్చును. నా సర్వవ్యాపకత్వంలోనే సృష్టి స్థితి లయములు జరుగుతున్నవి. నా నిశ్చల మౌనం నుండి వచ్చడి జ్ఞానవాక్యములను అనుసరించి మీ స్వరూప స్థితిని నిలబెట్టుకున్నచో మీ యొక్క సృష్టి స్థితి లయాలను బ్రహ్మంగా మార్చెదను. అప్పుడు త్రిపుటి నశించి బ్రహ్మములో బ్రహ్మంగా మిగిలిపోవుదురు. అవస్థాత్రయంబులో చిక్కుకుంటివి, నన్ను శరణు వేడిన కరుణతో త్రెంచివేసెదను. నీ స్వరూపము స్వేచ్ఛనందును. ఓ సాధక, నా ఆధారంతోనే అన్నీ నడుస్తున్నవి. మీరు నాకన్నా అన్యులుగారు. మీ ఆధారంలోనే మీ దేహ మనోబుద్ధులు నడుస్తున్నను భ్రాంతి వల్ల వాటిలో చిక్కుకుండిరి. నా వలనే మీరును సర్వత్రా ఉన్న ఆత్మయే అయినను మాయలో చిక్కి సత్యాన్ని గుర్తించలేకున్నారు. జ్ఞానంతో మాయని తొలగించినప్పుడు మిమ్ము మీరు గ్రహించుటే కాక నేనే నీవని కూడా గ్రహింతురు. జీవుడా, నీవు నిమిత్త మాత్రుడవు, నేను ఆధారభూతుడను. నీలోని ఆత్మను నేనయ్యున్నాను. నా సాకారంబు నీవై ఉన్నావు. జ్ఞాన మార్గాన్న పయనించి సత్యమును గ్రహించుము. ఓ ఆత్మస్వరూపుడా, జీవత్వాన్ని తొలగించు. నీవు ఆత్మస్వరూపానివి. నీవనగా నేనే.
నా పాత్రవి నీవే. నీ ఆధారాన్ని నేను. బ్రహ్మములో గల జగత్తుని చూసి చలించక ఉండు. నిన్ను నీవు దర్శిస్తే నేను తెలియబడతాను. బాహ్యముఖంగా చూసేదంతా అసత్తుయే. అంతముకుడవు కమ్ము, అప్పుడే నేను తెలియబడతాను. నా సర్వవ్యాపకమందు నా విరాట రూపముండు. నా విరాట రూపమునందు సర్వజీవుల మనుగడయుండు. జీవుల మనుగడకు ఉపాధి నేనే. ఓ దివ్యాత్మ స్వరూపులారా, నేను సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని, బ్రహ్మానంద స్వరూపాన్ని, మీలో ఉన్న చిదాత్మని, జగత్ భిన్నంలో నిండి ఉన్న సత్శక్తిని. బ్రహ్మము సదా నిత్యము, అఖండము, అద్వితీయము అయి ఉన్నది. ఈ జగమంతా వ్యాపించి ఉన్నది. ఆ బ్రహ్మమే మీరును అయి ఉన్నారు. మీరు నా నుండి ద్వైతులై నా శక్తి అని భావించుచున్నారు. జగత్ నే చూచుచున్నారు. మీ దృష్టిని నా వైపుకి మళ్లించెదను. మీరనగా నేనే. మీ అవ్యక్త శక్తిని నేను మీరుగా వ్యక్తమవుతున్నాను. నాచే రచింపబడిన బ్రహ్మ గ్రంథములు మీచే చదువబడి మాయతలగును. సత్య ధర్మాలు మీలో నిలుచును. భ్రాంతి తొలగి బ్రహ్మమై ఎదరు. నేనుగా ఉన్నాను. వ్యక్త రూపంలో ఏకాత్మగా ఉన్నాను. అవ్యక్తంగా అఖండ బ్రహ్మమునై ఉన్నాను. సకల విద్యలు సర్వకళలు నాలోనే ఉన్నవి. ఆ కళలన్నీ నేర్పి అహంతో నా నుండి మరింత దూరమవుతున్నారు. బ్రహ్మ గ్రంథాల ఆధారంతో అహం తొలగి ఆత్మస్వరూపంగా జీవించి కాలచక్రాన్ని జయింతురు. నన్ను నమ్మి ధ్యానించు వారికి జీవన్ముక్తినిచ్చెదను. నేను సద్గురు స్వరూపిణిగా ఉన్న సర్వవ్యాపక బ్రహ్మస్వరూపమును. నా పరిమిత రూపమునుగాంచి అపరిమిత బ్రహ్మమును వీడుచుంటిరి. మరల మరల పృథ్వీపైకి రావలయును. నన్ను ఆది మధ్యాంత బ్రహ్మముగా గుర్తించిన సత్సంగులకు విదేహ ముక్తి తథ్యము. ఓ శుద్ధాత్మ స్వరూపులారా, బ్రహ్మ ధ్యానమే ధ్యేయమై జీవించు వారిని ఆ బ్రహ్మములో నేనే లయపరిచెదను. పరిమిత తత్వాన్ని తొలగించి మరలా గర్భ నరకంలో పడకుండా కాపాడెదను. సదా బ్రహ్మధ్యాసలో మునిగి జీవించు వారికి వారి తపనే తపస్సుగా పరిగణించెదను. కర్మల్ని యోగంగా మార్చెదను. బ్రహ్మ యోగిని చేసేదను. మీ దృష్టిని మార్చి సృష్టిని ఆపెదా. సృష్టిని ఆపి స్థితిని బ్రహ్మము చేసెదా. ఆ బ్రహ్మస్వరూపమును మూలములో నిలిపెదను. సనాతనము తెల్పి సమస్థితినిచ్చెదను. ఓ సాధువులారా, సృష్టి స్థితి లయము నాలోనే నువ్వే. నా నిరాకారంలోనే అన్నీ జరుగుతున్నవి. మోక్షార్థులు వీటిని అధిగమించి త్రిపుటి రహితులై నిలిచినప్పుడు వారిని నా అనంత ఖాళీలో చేర్చెదను. ప్రతి జీవి నాలోనే ఉంది. ఈ సత్యాన్ని గ్రహిస్తే నాలో మిగిలిపోవదురు. నేనే మీరుగా మిగలాలి. అది జనన మరణ విముక్తి.